సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ అందరికీ ఎక్కువ అవగాహన ఉంది, విదేశాల్లో ఉండే మీ అందరికి అవగాహన ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఒకప్పుడు మీరు చూస్తే నేను హైటెక్ సిటీ ఐటీని ప్రమోట్ చేశా. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేస్తున్నా. డీప్ టెక్నాలజీ వచ్చింది. ఆల్ టెక్నాలజీస్ అనుసంధానం చేసుకుంటే కష్టపడాల్సిన పని లేదు, స్మార్ట్గా పనిచేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నాను. ఇంత మునుపు హార్డ్ వర్క్ చేయమనేవాడిని, ఇప్పుడు పని చేయొద్దు అంటున్నా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒక ఫోన్ ఉంటే చాలు, ఏం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు, ఫోన్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. వర్చువల్ గవర్నెన్స్ నేను సింగపూర్లో ఉన్న, అమరావతిలో ఉన్నట్టే ఎవ్రీ టైం నా ఒకసారి చూసుకుంటాను, ఒక గంటకు ఒకసారి ఏం జరిగిందో. ఎక్కడన్నా కానీ తప్పులుంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కరెక్ట్ చేస్తాను. అలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అనేక అవకాశాలు అక్కడ ఉన్నాయి. అగ్రిటెక్లో ముందుకు పోతున్నాం. హెల్త్లో మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీసీఎస్ కలిసి ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ కింద మొత్తం ఆన్లైన్లో మొత్తం తీసుకొచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్కి వెళ్లే పరిస్థితికి వస్తున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని తద్వారా అందరికీ గైడెన్స్ ఇచ్చేట్టుగా, నర్స్ వరకు గైడెన్స్ ఇచ్చే విధంగా, పేషెంట్ కూడా గైడెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక పోర్ట్ ఇక్కడ సింగపూర్లో, ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులో రెండోది. రేపో ఎల్లుండి ఇంకొక పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. దట్ విల్ బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఈస్ట్ కోస్ట్లో మన రాష్ట్రం 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. కనీసం 50 కిలోమీటర్లు ఒక పోర్ట్ వస్తుంది. అంటే 20 పోర్ట్లు వస్తాయి. పెద్దవి చిన్నవి 20 పోర్ట్లు వస్తే ఒక 15-20 ఎయిర్పోర్ట్లు కట్టుకుంటే, అదే మరి రోడ్లన్నీ శుభ్రంగా వేసుకుంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ ఇవన్నీ కానీ ప్రమోట్ చేస్తే లాజిస్టిక్స్లో ఇండియాకి లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 స్టేట్గా మనం తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి మీ దగ్గర ఉండే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఇప్పుడే మిత్రులైతే ఏదైతే శేషుబాబు గారైతే ఆయన ఎలాన్ మాస్క్లో ఆయన దగ్గర కూడా పనిచేసి, తర్వాత బీపీసీఎల్లో పనిచేసి, ఇప్పుడు పెట్రోకెమికల్ గురించి వారు సజెషన్స్ ఇచ్చారు. మొన్నే గ్రీన్ హైడ్రోజన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మీరు నాలెడ్జ్ని మాకు ఇవ్వచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ తేవచ్చు, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు కూడా ఆలోచించి మీరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్గా స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు కూడా పనిచేసుకోగలిగితే పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈరోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామే. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్గా లేడు. ఈరోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలా మంది 5 ఏళ్లు అవస్థలు ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది.
వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా పాడే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేను అడిగాను, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు సింగపూర్లో? పక్కింట్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి చేశారంటే మీరు వస్తున్నారని తెలిసినాక మేము అనుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి, పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు, టైంకి వచ్చి పనిచేసి మళ్ళా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మేమందరం ప్రాక్టీస్ చేసామనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ. నేను అందుకే ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడికి వచ్చాం, భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తారు, కానీ ఇద్దరు గౌరవించుకుంటారు. కొన్ని దేశాల్లో కొంతమంది, నేను ఆ దేశంలో వాళ్ళ తప్పును పట్టణం, మన గొప్పతనాన్ని చెప్తున్నా, తండ్రికి కొడుకు అప్పిస్తాడు, కొడుక్కి తండ్రి అప్పిస్తాడు, భార్య భర్త కాంట్రాక్ట్. కానీ ఇక్కడ మనది అది కాదు. మనమందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం, ఎప్పుడో నిర్ణయమైంది, దాని ప్రకారం ఉండాలి, కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు, ఒక సెక్యూరిటీ ఇస్తుంది.